హాయ్ ఫ్రెండ్స్, మన గౌరీ ముత్యాల ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మార్గశిర లక్షవారం పూజని నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందు రోజే మన లక్ష్మీమాత పాదాలని ముగ్గుల్ని వేసుకొని ఉంచుకోవాలండి. తెల్లవారు లక్షవారం ఉదయమే లేచి ఇలా ముగ్గులకి పసుపు కుంకుమ పువ్వులతో ఇలా పూజించుకోవాలండి. పూజించుకున్న పాదాల దగ్గర ఒక దీపం పెట్టుకోవాలి. ఇలా ఇటువైపు ద్వారానికి ఇటువైపు అటువైపు 2 దీపాలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముగ్గు మధ్యలో కూడా ఒక దీపాన్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మన లక్ష్మీదేవికి మన ఇంట్లోకి ఇలా స్వాగతం చెప్పాలండి. ఉండి మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది. ఇలా ఈ ముగ్గుని నేను లక్ష్మీదేవికి ఇష్టమైన ఏనుగులు, ఇంకా కమల పువ్వు, పద్మ, దీపం ఇలా వచ్చేటట్లు ఇలా ముగ్గుని సెలెక్ట్ చేసుకొని నేను ముగ్గుని వేసుకున్నానండి. ఈ ముగ్గు ఎలా ఉందండి? ఇగోండి, తెల్లవారి సూర్యోదయం అయిపోయిందండి. ముగ్గు వేసేసరికి నేను ప్రసాదాలకైతే ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను. అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలన్నీ నేను 1 by 1 చేసుకుంటున్నానండి. అమ్మవారికి పంచదార పాయసం అన్నా శనగపప్పు గారెలన్నా చాలా ఇష్టం అండి. ఇలా నేను ప్రసాదం చేసుకుంటున్నాను. ఇప్పుడు మా గార్డెన్లోకి వెళ్ళి కొన్ని మందార పువ్వులను అయితే నేను కోసుకున్నానండి. ఈరోజు పూజకు కావలసినవన్నీ కూడా మా గార్డెన్ నుంచే నేను తీసుకున్నానండి. బయట నుంచి ఏవి కొనుక్కోలేదు. మా ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఈరోజు లక్ష్మీమాత పూజ చేసుకున్నానండి. కొన్ని కనకాంబరాలు కోసుకున్నాను. అలాగే కొన్ని తమలపాకులు కూడా కోసుకుంటున్నానండి. గణపతి దగ్గర లక్ష్మీమాత దగ్గర తాంబూలం పెట్టాలి కదండి, దానికోసం నేను తమలపాకులు అయితే కోసుకుంటున్నాను. అలాగే నైవేద్యం పెట్టడం కోసం అరిటాకుని కట్ చేసుకుంటున్నాను. అరిటాకు కట్ చేసుకొని అరిటాకులో నైవేద్యం పెడితే చాలా మంచిదండి. అరిటాకు నైవేద్యం చాలా దేవుళ్ళకి, ఏ దేవుళ్ళకైనా అరిటాకులో నైవేద్యం పెడితే చాలా మంచిదండి. అలాగే మా గార్డెన్లో ఉన్న బత్తాయిల్ని కోసుకున్నానండి. కొన్ని అన్నీ కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయండి. పండు అయినవి 2 మాత్రమే పండులా ఉంటే అవే కోసుకున్నాను. అలాగే జామకాయలు కట్ చేసుకుంటున్నానండి. కొన్ని అలా జామకాయలు కోసుకున్నాను. ఒక 2 జామకాయలు అయితే కోసుకున్నానండి. కింద పడింది కాబట్టి వాష్ చేసుకుంటాను. అలాగే బొప్పాయి చెట్టుకే పండిందండి. బొప్పాయి కింద పడిపోతుంది అనుకున్నాను, కానీ అలాగా నిమ్మ చెట్టుకి అది తగిలిపోయి ఉండిపోయిందండి. మై గాడ్, మంచిదైంది. కింద పడితే పగిలిపోయేది ఫ్రెండ్స్. అలా బాగుంది. అలా తీసుకున్నాను. ఇలా గార్డెన్లో కొన్ని పళ్ళు, పువ్వులు, ఆకులు ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకున్న వాటితో నేను ఈరోజు లక్ష్మీదేవికి పూజనైతే చేసుకున్నానండి. ఇది ఫ్రెండ్స్, నేను ఎలా పూజ చేసుకున్నానో మీకు చూపించాను కదా. ఈరోజు నేను చేసుకునే పూజ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉన్నదన్నది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో. టాటా, బాయ్ బాయ్, సీ యూ.